నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మోకాళ్ళ నొప్పులు ఈ మధ్యకాలంలో మధ్య వయసు వారికే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. మోకాలు లోపల ఉండే గుజ్జు తగ్గటం వల్ల నొప్పి, కొంతమందికి మోకాల్లో నీరు చేరుతుంది. ఈ నొప్పులు ఒక పక్క ఉండొచ్చు, రెండు పక్కలు కూడా ఉండొచ్చు. మరి కొంతమందికి లోపల నీరు చేరుతుంది. నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దము, టకా టకా కట కట అని శబ్దాలు కూడా వస్తుంటాయి. ఈ నొప్పుల వల్ల కూర్చోవటం సాధ్యపడదు. కాలకృత్యాలు తీర్చుకోవటానికి మల విసర్జన చెయ్యాలంటే గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకి ఈ వెస్ట్రన్ టాయిలెట్ ఉండదు. కింద కూర్చుని కాలకృత్యాలు తీర్చుకోవాలంటే నరకయాతన పడతారు. ఇక కింద కూర్చుని ఈనాటికి కూడా గ్రామీణ వాసులు నేల మీద కూర్చుని భోజనం చేస్తుంటారు. కూర్చుని తిని లేవటానికి నానా అవస్థలు పడతారు. ఆ విధంగా కాలు ముందుకు వెయ్యాలంటే సాధ్యపడదు. వాళ్ళ వృత్తిని నిర్వహించుకోవటానికి, వ్యవసాయ పనులు నిర్వహించుకోవటానికి రైతులకు, వ్యవసాయ కూలీలకి అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల. ఈ మోకాళ్ళ నొప్పులు స్థూలకాయము, భారీకాయం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. విటమిన్ డి, కాల్షియము, మెగ్నీషియము, పౌష్టికాహార లోపం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు అధికంగా వస్తాయి. అలాగే మనం పూజ చేసుకునేటప్పుడు బాచిపీట వేసుకుని పూజ చేస్తాం ఉదయాన్నే కూర్చొని. ఆ పూజ కూడా నోచుకునే పరిస్థితి వస్తుంది ఈ మోకాళ్ళ నొప్పులు. రాత్రిపూట మోకాళ్ళ నొప్పుల వల్ల నిద్రకు కూడా భంగం, నిలబడటానికి కూడా మోకాళ్ళ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి మోకాళ్ళ నొప్పులకు మనం నొప్పి ట్యాబ్లెట్లు వాడితే మూత్రపిండాలు పాడైపోతాయి భయం. అమ్మో నొప్పి ట్యాబ్లెట్ వేసుకుని నొప్పి తగ్గించుకుందాం అనుకుంటే మూత్రపిండాలు పాడైపోతాయి. రక్తంలో క్రియాటినిన్ పెరుగుతుంది. తర్వాత ఈ నొప్పి ట్యాబ్లెట్లు వాడితే పొట్టలో పుండు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అలాగే కొన్ని మందులు చాలా ఖరీదు. ఈ అలోపతి మందులు, మోకాళ్ళ నొప్పులకు వాడే మందులు ఉన్నాయి, చాలా ఖరీదు ఎక్కువ. మధ్యతరగతి వాళ్ళు కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఇక మోకాళ్ళ నొప్పులు అంటే కొంతమంది ఇంజక్షన్లు వేస్తారు, తాత్కాలిక ఉపశమనం. తర్వాత ఎముకల డాక్టర్లు కొంతమంది పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని ఎక్కిస్తారు. అది కూడా తాత్కాలికం, చాలా ఖరీదుతో కూడుకున్నది. మోకాళ్ళ నొప్పులకి ఈ రోజున మోకాలు మార్పిడి చికిత్స చేయించుకోవాలంటే లక్షలు పొయ్యాల్సి వస్తుంది. 2 లక్షల రూపాయలు ఎక్కడా మధ్యతరగతి వాళ్ళ అవుతుందా? కాదు. ఆర్థిక వెసులుబాటు ఉండదు. ఇటువంటి సమయంలో మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి సాదా సీదా వైద్యం, దాని పేరు అల్లీ సాహెబ్ మోకాలి వైద్యం. ఇది అల్లీ సాహెబ్ అంటే ఎవరంటే ఆయన ఇప్పుడు లేడు, మరణించాడు. ఒక సాంప్రదాయ అనువంశిక వైద్యుడు. ఆయన ఒక ఫార్ములాని తయారు చేసి అవి వాడి ఎంతో విజయవంతంగా అనేక మందికి నొప్పులు తగ్గించడం జరిగింది. ఈ అల్లీ సాహెబ్ కుమారుడు ఈ రోజున ఇమాం సాహెబ్ అని మార్కాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం, అక్కడ తండ్రి తయారు చేసిన మందులు, ఆ ఫార్ములా. ఎందుకంటే మార్కాపురం చుట్టుపక్కల అడవి ఉంటుంది. అడవిలోకి వెళ్ళి కొన్ని మూలికలు, ఆకులు, బెరడులు, పువ్వులు, ప్రకృతి ద్వారా లభించే, అడవిలో లభించే అవన్నీ కూడా సేకరించి ఆయన ఒక ఫార్ములా తయారు చేసి కుమారుడు దాన్ని కొనసాగిస్తున్నాడు. దీంట్లో ఉపయోగించే మూలికలు ఏంటంటే ఒకటి పొడి, ఇంకోటేమో ఆయిల్, మూడోదేమో పట్టి. ఈ 3 కలిపి వాడటం ద్వారా ఒక్క నెల రోజుల్లోనే ఊహించని ఫలితాలు. ఎలా ఉంటుందంటే కూర్చోలేని వాళ్ళు కూర్చోగలుగుతారు, కూర్చొని లేవలేని వాళ్ళు శుభ్రంగా లేవగలుగుతారు. ఉదయాన కాలకృత్యాలు తీర్చుకోవటము, మల విసర్జన సమయంలో అష్ట కష్టాలు పడేవాళ్ళు ఇప్పుడు ఆనందంగా వాళ్ళు మల విసర్జన చేసే సమయంలో సుఖంగా, సంతోషంగా కాలకృత్యాలు తీర్చుకోగలుగుతున్నారు. ఈ పొడి దేని నుంచి తయారు చేస్తారంటే అడవుల్లో లభించేవి ఏవంటే అతి బల, తర్వాత చింతగింజలు ఉన్నాయి కదా, మనం చింతపండులో చింతగింజలు తీసి పారేస్తాం, చింతగింజల పొడి. తర్వాత శిలాజిత్ అనే భస్మం, శిలాజిత్ అనే భస్మము హిమాలయాల్లో దొరుకుతుంది. ఇంకోటి అశ్వగంధ పొడి, అశ్వగంధ వేరు నుంచి వచ్చిన పొడి. ఈ 4 రకాల నుంచి పొడి చేసి పొడినిస్తారు. నూనె తయారు చేస్తారు. నూనెని ఇవన్నీ కూడా వాళ్లకు అనువంశికంగా, సాంప్రదాయంగా వచ్చే కుటుంబ ఫార్ములాలు ఇవి. వాయిలాకు, నువ్వుల నూనె, రసకర్పూరం, వాము కర్పూరం,
పుదీనా, కర్పూరం ఇవన్నీ కలిపి నూనెను తయారు చేస్తారు. నోట్లోకి వేసుకోవడానికి పొడిస్తారు, రాసుకోవడానికి తైలం. ఈ తైలంతో మర్దన చేసిన తరువాత ఒక మెడికేటెడ్ పట్టి ఉంటుంది. ఆ మెడికేటెడ్ పట్టి మోకాల మీద వేస్తారు. ఇవి వాడితే ఊహించని రీతిలో నెల రోజుల్లో మోకాళ్ళ నొప్పులు, ముఖ్యంగా గ్రామీణ వాసులు, పేదవాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు, మోకాల మార్పిడి ఎక్కడికి వెళ్తే ఎముకల డాక్టర్లు మోకాల మార్పిడి చికిత్స అంటారు. ఆ మోకాల మార్పిడి చికిత్స చేయించాలంటే డబ్బులు ఉండవు. అటువంటి సమయంలో ఇది తాత్కాలిక ఉపశమనం కాదు సుమా, ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే నొప్పి తగ్గినట్టు కాదు. ఒక్కసారి ఈ చికిత్స అల్లీ సాహెబ్ మోకాలు వైద్యము చేయించుకున్న తర్వాత బతికున్నంత కాలము కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. మళ్ళీ మళ్ళీ పదే పదే ఈ చికిత్సకు చేయవలసిన అవసరం లేదు. ఇటువంటి మోకాలు సమస్యలు ఉన్నవాళ్ళు, ఆయన అనువంశిక ఆయుర్వేద సాంప్రదాయ వైద్యుడు ఇమాం సాహెబ్ని సంప్రదించండి. ఆయన నంబర్ ఇస్తున్నాను, ఆయన నంబర్కి ఫోన్ చేయండి. వీటన్నిటికీ కలిపి ఓ నెల రోజులకి ఇచ్చే అన్నీ కలిపి మీకు 5,000 కంటే ఎక్కువ ఖర్చు కావు, 5,000 లోపే అవుతుంది. ఎందుకంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ కొనాలి, కొన్ని సేకరించాలి, మరి వాళ్ళకు కూడా ఖర్చు అవుతుంది కనుక ఆ ముడి సరుకు కన్నా రాబట్టాలి. ఆయన వైద్యం ఉచితంగా చేసినా ఈ నూనె తయారు చేయడానికి, ముడి సరుకు పొడి తయారు చేయడానికి కావాల్సిన ఆ ఖర్చు నెలకు ఒక 5,000 ఉంటుంది. ఆయన ఫోన్ నంబరు ఇమాం సాహెబ్ సాంప్రదాయ వైద్యుడు 9996702786. అల్లీ సాహెబ్ యొక్క ఫోన్ నంబరు 9966702786. ఆయన ఇప్పటి వరకు దాదాపు 2,000 మందికి పైగా చికిత్సను అందిస్తే అందరూ కూడా ఆనందంగా తమ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ప్రత్యక్షంగా నేను కూడా మార్కాపురం వెళ్ళి చికిత్స చేయించుకుని వచ్చిన తరువాత వాళ్ళ స్వీయ అనుభవాన్ని నేను అడిగి తెలుసుకుని వాళ్ళు సంతోషంగా చక్కగా నయమైంది, ఇంకా ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చని చెప్పిన తరువాత మాత్రమే ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, గ్రూపుల్లో పెట్టండి. అనేక మంది నిరుపేదలు, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో మోకాలు మార్పిడి చికిత్స చేయించుకోలేక ట్యాబ్లెట్లు, అల్లోపతి నొప్పి తగ్గించే ట్యాబ్లెట్లు వాడితే అమ్మో కిడ్నీలు పాడైపోతాయి, మూత్రపిండాలు అవుట్ అనే భయంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు అనేక మంది అభాగ్యులు ఉన్నారు. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. మానవతా దృక్పథంతో మోకాళ్ళ నొప్పులతో విలవిలలాడుతున్న నిరుపేద వర్గాలకు మీ వంతు సహాయం మీరు చేయగలిగింది. ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేయగలరా, ఫార్వర్డ్ చేయగలరా, మీరు చేయగలిగిన సేవగా భావించి అల్లీ సాహెబ్ అనువంశిక సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంతో చక్కటి ఉపశమనాన్ని పొందండి.